హాయ్ బ్రోస్, ఎలా ఉన్నారు? సో ప్రజెంట్ నేను 2024 గ్రాడ్యుయేట్ అనమాట. అంటే ఈ ఇయర్లోనే నా బీటెక్ కంప్లీట్ చేసుకొని గ్రాడ్యుయేట్ అయిపోయా. ఈ వీడియోలో నేను నా ప్లేస్మెంట్ జర్నీ గురించి చెప్తా. అంటే నా కాలేజ్లో ఉన్నప్పుడే 4th ఇయర్ నుంచి జాబ్స్ కోసం ట్రై చేశాను అనమాట. బేసిక్గా ఈ స్టోరీ అంతా ఫస్ట్ ఇయర్ నుంచి మొదలవుతుంది. కాకపోతే మనకి అంత టైం లేదు కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్లు స్కిప్ చేసేద్దాం. కాకపోతే ఆ 3 ఇయర్స్లో నేను చేసింది ఏంటంటే కోడింగ్ అయితే బాగా నేర్చుకున్నా. ఈవెన్ దో నేనైతే మెకానికల్ బ్రాంచ్ అనమాట. నేను ఐటీ ఫీల్డ్ అయితే కాదు, సిఎస్సి కాదు, ఐటీ కాదు, కనీసం ఈసీ ట్రిబుల్ బ్రాంచ్ కూడా కాదు. నేను వచ్చేసి మెకానికల్ బ్రాంచ్. కాకపోతే నాకు ఎందుకు అనిపించిందో ఏమో మధ్యలో ఇట్లా సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్దామని చెప్పేసి అనిపించింది. ఇక నేను అప్పటి నుంచి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని, కోడింగ్ అని ఇవన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి నా మైండ్ సెట్ ఎలా ఉందంటే అసలు మనం వెళ్ళాల్సిందే ఐటీ సైడ్, కోర్ ప్లేస్మెంట్లో అసలు కూర్చోవడం అని చెప్పేసి అంతగా ఫిక్స్ అయిపోయా. అలా అనుకుంటూనే 4th ఇయర్లోకి ఎంటర్ అయ్యా. ఇది వచ్చేసి 1 ఇయర్ బ్యాక్ అనమాట. 1 ఇయర్ బ్యాక్ 2023లో ఆగస్టులో అప్పుడు ఇంకా లైక్ 4th ఇయర్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కాలేజెస్కి కొన్ని కంపెనీస్ రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ మోస్ట్లీ ఆ కంపెనీస్లో వచ్చేవి ఐటీ కంపెనీస్ అనమాట. అండ్ మా కాలేజ్ పేరు చెప్పలేదు కదా, మా కాలేజ్ వచ్చేసి సిబిఐటి అనమాట, హైదరాబాద్లో ఉంటుంది. మోస్ట్లీ మీలో చాలా మంది తెలిసి ఉండొచ్చు. సో ఆ కాలేజ్లో నేను మెకానికల్ ఇంజనీర్ అనమాట. సో ఆ ఇయర్ నాకు ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. కాకపోతే దాంట్లో చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అదే ఇయర్ రిసెషన్ జరుగుతుంది. రిసెషన్ అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళ జాబ్స్ పోతున్నాయి, ఇంకా తీసుకునే వాళ్ళని కూడా తక్కువ తీసుకుంటున్నాను అనమాట. సో కంపెనీస్ అన్ని ఏం చేస్తున్నాయి, మెకానికల్ బ్రాంచ్లోకి రావడం మానేసాయి. అంటే ఐటీ కంపెనీస్ గురించి నేను చెప్తున్నా. బేసిక్గా ఐటీ కంపెనీస్ అన్ని సిఎస్సి వాళ్ళని తీసుకుంటాయి. కాకపోతే కొన్ని కంపెనీస్ ఏంటంటే నాన్ ఐటీ బ్రాంచ్ వాళ్ళకి కూడా ఎంట్రీ ఇచ్చామన్నమాట ప్లేస్మెంట్లో కూర్చోడానికి. మోస్ట్లీ చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, 4 lakh 5 lakh వీటిల్లో నాకు ఎంట్రీ ఉండదు అనమాట. సో దాంట్లో కూర్చునేవాడిని. సో అలా నాకు మా కాలేజ్లో వచ్చిన ఫస్ట్ ప్లేస్మెంట్ కంపెనీ ఏంటంటే యాక్సెంచర్. అది మాకు మెకానికల్ వాళ్ళకి కూడా అలౌ చేసింది అనమాట. సో కంపెనీ వచ్చి మా కాలేజ్లో ఎగ్జామ్ పెట్టేసింది అనమాట. ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ రౌండ్ అనమాట. దీంట్లో తెలిసింది కదా యాప్టిట్యూడ్ అంటే ఏముంటాయి, మ్యాథ్స్ కానీ ఇట్లా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ ఎలాగోలాగా ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసేస్తా. ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయగానే ఒక సగం మంది వెళ్ళిపోయారు బయటికి. అండ్ ఆ ప్లేస్మెంట్లో కూడా ఒక 200 మంది వచ్చారనమాట. సో ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ కోడింగ్ రౌండ్ అనమాట. ఆ కోడింగ్ రౌండ్ చూడగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే నాకు కోడింగ్ వచ్చు, ముందుగానే కోడింగ్ ప్రాక్టీస్ చేసి పెట్టుకున్నా. కాకపోతే వాళ్ళు ఇచ్చింది అక్కడ క్వశ్చన్లు ఉంటాయి కదా, అవి నేను ఇప్పటికీ ఎప్పుడు చూడలేదు. నాకు అది ఫస్ట్ ఎగ్జామ్ కదా, నాకు అస్సలు తెలియదు అనమాట ఇట్లా కోడింగ్ క్వశ్చన్లు ఉంటాయని. నేను ఏమనుకున్నా అంటే మనం ఓవరాల్గా లైక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలానే ఇస్తారు, అవి సాల్వ్ చేయాలనుకున్నా. కాకపోతే వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, అవి నా వల్ల కాలేదనమాట. 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2 కూడా నేను చేయలేకపోయా. మోస్ట్లీ కొంచెం లైక్ టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా, కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి, మిగతా అవన్నీ పాస్ కాలేదు. సో బయటకు వచ్చేసిన తర్వాత యు ఆర్ రిజెక్టెడ్ అని చెప్పేసి చెప్పారనమాట. నేను రిజెక్ట్ అయ్యాను నాకు తెలుసు, ఎందుకంటే నేను కోడింగ్ మంచిగా చేయలేదు. కానీ నా ఫ్రెండ్స్ కొంతమంది ఒక కోడింగ్ ప్రాబ్లం మంచిగా సాల్వ్ చేశారు, కానీ వాళ్ళకు కూడా రిజెక్ట్ అని వచ్చేసింది. అండ్ సర్లే ఏదో ఒకటి అనుకున్నాం. లాస్ట్కి చూస్తే ఆ కంపెనీ 200 మందిలో ఒక 5-10 మందిని ఏమో తీసుకుంది. మరి ఏమో బల్క్లో హైర్ చేసుకుంటారేమో, చాలామందిని హైర్ చేసుకుంటారేమో అనుకున్నాం. కానీ వాళ్ళేమో ఇట్లా 10 మందిని తీసుకొని మిగతా వాళ్ళందరినీ బయటకు గెంటేస్తారు అనమాట. ఆ ఆగస్ట్ మంత్లోనే ఇంకో కంపెనీ వచ్చింది, అది వచ్చేసి డెలాయిట్ కంపెనీ. దీని ప్యాకేజ్ వచ్చేసి 7 lakhs ఉంటుంది. 7 lakhs మంచి ప్యాకేజ్. అంటే నాకు ముందు నుంచే మా సీనియర్స్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చుండే. అంటే మా మెకానికల్ బ్రాంచ్ అయినా కూడా కొన్ని కంపెనీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెలాయిట్ 7 lakhs ఇస్తుంది. ఇంకా పెప్సికో అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ ఏమో 10 lakhs ప్యాకేజ్ ఇస్తుంది. సో ఇలా నేను ఏమనుకున్నా అంటే ఇట్లా లైక్ మంచి కంపెనీ వస్తున్నాయి, మనకు 7 lakh 10 lakh కూడా మనం మెకానికల్లో మంచి ఆపర్చునిటీ కదా. అందుకని చెప్పేసి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నా ప్లేస్మెంట్స్లో ఏదో కంపెనీ అయితే క్రాక్ చేయగలుగుతా అని చెప్పేసి దాని గురించి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నా. అలా కొన్ని రోజులు ప్రిపేర్ అయిన తర్వాత డెలాయిట్ ఎగ్జామ్ అయితే వచ్చేసింది. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. యాజ్ యూజువల్ ఫస్ట్ రౌండ్ అంతా యాప్టిట్యూడ్ రౌండే. చూడగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే వాడు ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి 20 క్వశ్చన్లు ఇచ్చాడు. ఆ 20 క్వశ్చన్లు కూడా నేను ఎప్పుడు చూడనివి. అంటే యాప్టిట్యూడ్ ఏమో నేను ప్రాక్టీస్ చేశా, కానీ నాకు తెలియని క్వశ్చన్లు అన్నీ అక్కడ ఉన్నాయి. అవి పెట్టేసరికి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అండ్ దాని తర్వాత కూడా మనకు సూడో కోడ్లు అని చెప్పేసి, దాని తర్వాత కోడ్ స్నిప్పెట్స్ అని చెప్పేసి, దాంట్లో జావా ఇచ్చాడు, C++ ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. సరే ఇవి అడిగినా పర్లేదు, కొంచెం చేయొచ్చు. కానీ వాడు కొన్ని కోర్ క్వశ్చన్లు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి, డేటాబేసెస్ అన్ని, ఇవన్నీ సిఎస్సి ఐటీ బ్రాంచ్ వాళ్ళకు ఉంటాయి. మాకు అసలు తెలియదు ఇవి ఉంటాయని చెప్పేసి, ఎందుకంటే నేనేమో మెకానికల్ కదా. అలా ఆ ఇంటర్వ్యూ కూడా దొబ్బేసింది. ఇంకా కోడింగ్ క్వశ్చన్లు అయితే నాకు అసలు రాలేదు, టైం సరిపోలేదు అసలు. మధ్యలో ఈ సాల్వ్ చేస్తున్నానే మొత్తం టైం అయిపోయింది. కోడింగ్ క్వశ్చన్ అయితే నేను చూడలేదు. కానీ నాకు అర్థమైపోయింది ఇది కూడా మింగేసిందని చెప్పేసి. అప్పటికి చాలా బాధలో ఉన్నా, ఎందుకంటే లైక్ ఆ కంపెనీ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నా. మంచి కంపెనీ 7 lakhs ఇస్తుంది, మనకు మంచి ఆపర్చునిటీస్ అనుకున్నా. మళ్ళీ వేరే ఏదైనా కంపెనీ వస్తుందేమో, దానికేమైనా ప్రిపేర్ అవుదామని చెప్పేసి అవుతున్నా. అయితే సో నేను కొంతమంది మా సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగాను అనమాట.
సో ఇలా చూస్తే వాళ్ళకి పెప్సికో అనే కంపెనీ చెప్పాయి కదా, అది 10 lakhs ఇస్తుంది అనమాట. సో ఇలా ఆ కంపెనీని క్రాక్ చేసిన వాళ్ళందరికీ ఇట్లా ఫోన్ చేసి అడిగా, అన్న నాకు ఇట్లా ఆ కంపెనీ వస్తుంది, మా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళని అడుగుతా ఉన్నా. ఇలా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేయడం, దాని గురించి ప్రిపేర్ అవ్వడం ఇదంతా జరుగుతూ ఉంది. ఇంకా అలా సెప్టెంబర్ అయిపోయింది, తర్వాత అక్టోబర్ వచ్చింది అనమాట. అయినా కూడా ఆ కంపెనీ ఇంకా కాలేజ్లోకి రాలేదనమాట. సో ఏంట్రా ఇంకా ఈ కంపెనీ రాలేదని చెప్పేసి కొంతమంది లైక్ కాలేజ్లో పీసీలు కానీ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే ఆ కంపెనీ సార్ రావట్లేదు బాబు, అసలు తీసుకోవట్లేదు, మన కాలేజ్కి రావట్లేదు అని చెప్పేశారు. ఇంకా నాకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఆ ఒక్కదాని మీద ఆశ పెట్టుకున్నా, అదొక్కటి కూడా వెళ్ళిపోయింది. దాని తర్వాత వేరే కంపెనీలు వచ్చేవి కూడా ఏవి లేవు అని చెప్పేసి అనుకున్నా. నాకు అర్థమైంది రిసెషన్లో ఎందుకురా మనం ఇట్లా వచ్చాము, అసలు మన సీనియర్లు అందరికీ మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి, అందరు ప్లేస్ అయిపోయారు, మనకు మాత్రం ఇట్లా జరిగింది ఎందుకు అనుకున్నా. సో ఇంకా మన కాలేజ్లో కొన్ని కంపెనీస్ వస్తాయి కదా, ఇలా లైక్ కాగ్నిజెంట్ కానీ, లేదంటే టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఇలా చిన్న చిన్న ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తాయి కదా, కనీసం దాంట్లో కానీ వెళ్ళొచ్చులే. ఇంకా దాని తర్వాత కావాలంటే 1-2 years తర్వాత మనం ఏదైనా అప్గ్రేడ్ చేసుకొని లైక్ మంచి పెద్ద పెద్ద కంపెనీస్లోకి వెళ్ళొచ్చు అనుకున్నా. సో దానికోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా, చిన్న చిన్న కంపెనీస్ కదా. అండ్ ఇప్పుడైతే నేను పెద్దగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్లా మామూలుగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో మనల్ని ఎక్కువ అడగరు. అంటే డీప్ కాన్సెప్ట్స్ ఏం అవసరం లేదు, మనకు బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుంటే సరిపోతుందని చెప్పేసి ఉన్నా. ఇలా జరుగుతుంది. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చి, ఇలా టైం అంతా అయిపోతుంది. సో ఫైనల్గా నాకు ఏప్రిల్లో అనుకుంటా, ఏప్రిల్లో అంటే ఈ ఇయర్ ఏప్రిల్లో టీసీఎస్ అనేది హైరింగ్ అనౌన్స్ చేసింది అనమాట. టీసీఎస్ ఎన్క్యూటీ, అది ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ కాదు, ఆఫ్ క్యాంపస్లో. దానికి అప్లై చేసి ఇంకా విపరీతంగా చదివేసే దానికి, ఇంకా పొద్దున మొదలుపెట్టి నైట్ 12 వరకు రోజు ప్రిపేర్ అవ్వడమే. అలా 2 weeks బాగా ప్రిపేర్ అయ్యా టీసీఎస్ కోసం. ఎగ్జామ్కి అటెండ్ అయితే దాంట్లో యాప్టిట్యూడ్ రౌండ్ అయితే క్లియర్ చేయగలిగా. దాని తర్వాత నాకు కోడింగ్ రౌండ్ వచ్చిందనమాట. కానీ అక్కడ కోడ్ రాస్తుంటే రన్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. వాళ్ళ టీసీఎస్ లైక్ కంపైలర్ ఉంటుంది కదా, ఆ కంపైలర్ వచ్చేసి వాళ్ళు ఇన్బిల్ట్ కాదనమాట, వాళ్ళ ఓన్గా కంపైలర్ చేస్తున్నారు వాళ్ళు. నాకైతే అసలు అర్థం కాలేదు. ఇండెంటేషన్ ఎర్రర్స్ వస్తూ ఉన్నాయి, మనం ప్రాక్టీస్ చేసింది వేరే, ఇక్కడేమో అన్ని ఎర్రర్స్ వస్తూ ఉన్నాయి. సో అలా టైం వేస్ట్ అయింది, చాలా టైం వేస్ట్ అయింది. ఇంకా ఫైనల్గా దాంట్లో కోడింగ్ అయితే క్లియర్ చేయలేకపోయా. కాకపోతే యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేస్తాను కదా, దానికైతే నాకు ఎన్క్యూటీ రూల్ అంటే దీంట్లో 3 rounds ఉంటాయి మామూలుగా. టీసీఎస్ నింజా, డిజిటల్, ప్రైమ్ ఉంటుంది అనమాట. నింజాకి ఏమో 3.6 ప్యాకేజ్ ఉంటుంది, డిజిటల్కి 7, అంటే ప్రైమ్కి ఏమో 9 lakhs ఉంటుంది అనమాట. తర్వాత టీసీఎస్ రిజల్ట్స్ వచ్చాయి, దాంట్లో నేను నింజా ఇంటర్వ్యూకి క్వాలిఫై అని చెప్పేసి ఇచ్చారు. ఇంటర్వ్యూకి రమ్మన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత టెక్నికల్ రౌండ్ ఉండే. టెక్నికల్ రౌండ్లో వాళ్ళకి నేను ఫస్ట్ రెజ్యూమ్ ఇచ్చాను. రెజ్యూమ్ చూసి నన్ను అతను కొన్ని క్వశ్చన్లు అడిగాను అనమాట. డేటాబేసెస్ అంటే ఏంటివి, ఎస్క్యూఎల్ అంటే ఏంటివి, ఇవన్నీ అడిగాడు. నాకైతే ఇవి తెలియదు అనమాట, ఎందుకంటే నేనేమో అవన్నీ ఇంకా నేర్చుకోలేదు. అతనేమో ఈ క్వశ్చన్లన్నీ అడుగుతూ ఉన్నాడు. సరే ఇవి నాకు తెలియదు సార్ అనుకుంటూ వచ్చా. కాకపోతే నాకు ఇచ్చిన కాన్సెప్ట్స్ అన్ని చెప్పగలనమాట. సక్సెస్ఫుల్గా ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కొద్దిసేపు కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత హెచ్ఆర్కి పిలిచారనమాట. అంటే దీంట్లో పాస్ అయిపోయాం, మనం టెక్నికల్ రౌండ్లో పాస్ అయిపోయాం. నెక్స్ట్ హెచ్ఆర్కి పిలిచారనమాట. ఇంకా నేను ఏమనుకున్నా, హెచ్ఆర్కి మనం వెళ్ళిపోయాయంటే ఇంకా ఆల్రెడీ మనకు వచ్చేసినట్లేరా జాబు, ఎందుకంటే హెచ్ఆర్ అంత కష్టంగా ఉండదు, జస్ట్ ఏదో క్వశ్చన్ అడుగుతారు, దానికి ఇట్లా చెప్పేసి సరిపోతుంది అనుకున్నా. ఆ హెచ్ఆర్ రౌండ్ అయితే బాగా ఈజీగా ఉండే, బేసిక్ క్వశ్చన్ అడిగిందనమాట. సో నాకు కూడా ఇంకా వచ్చేసిందిరా, జాబ్ వచ్చేసిందిరా అనుకున్నా. ఇంకా ఇంటికి వచ్చి నా పని నేను చేసుకుంటా ఉన్నా, ఇలా వీడియోస్ చేసుకుంటూ ఇలా నా పని నేను చేసుకుంటా ఉన్నా. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మా కాలేజ్ నుంచి మైంట్రీ కంపెనీ వచ్చింది. ఈ మైంట్రీ అనేది నాకు ఆఫ్ క్యాంపస్ కాదనమాట, ఆన్ క్యాంపస్ నుంచి, అంటే మా కాలేజ్ నుంచి వచ్చిందనమాట ఈ కంపెనీ. సో దానికి ఆన్లైన్ టెస్ట్ పెడతా ఉన్నారు. ఆ కంపెనీ మీద నేను పెద్దగా హోప్స్ పెట్టుకోలేదు, పెద్దగా ప్రిపేర్ కూడా అవ్వలేదన్నమాట. వస్తే వస్తుంది, లేదంటే లేదు అనుకొని నేను పెద్దగా హోప్స్ లేకుండానే ఆ ఎగ్జామ్ అటెండ్ చేశా. ఎగ్జామ్ అటెండ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు టీసీఎస్ ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్లో ఏముందంటే యు ఆర్ సక్సెస్ఫుల్లీ అన్క్వాలిఫైడ్ అని వచ్చింది. ఇంకా నేను ఎవరికి చెప్పుకో అర్థం కావట్లేదు. నేనేమో కన్ఫామ్గా వస్తుంది అనుకున్నా టీసీఎస్ కంపెనీలో, ఎందుకంటే బాగా జరిగిండే రౌండ్ కూడా, హెచ్ఆర్ రౌండ్ కూడా బాగా జరిగిండే. మరి ఆమె ఎందుకు నన్ను రిజెక్ట్ చేస్తుందో నాకు ఇప్పటికైతే అస్సలు అర్థం కాలేదు. నేను మంచిగా ఆమె అడిగినవన్నీ చెప్పిన, కానీ లాస్ట్కి అయితే రిజెక్ట్ చేసి పడేసింది. ఏం చేద్దాంలే అని చెప్పేసి ఊరికే ఉన్నా. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ మైంట్రీ ఎగ్జామ్ రాసా కదా, దాని రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో నెక్స్ట్ మనం ఇంటర్వ్యూ రన్కి క్వాలిఫై అయ్యామన్నమాట. సో ఇంక ఇదే పోయింది. లాస్ట్గా నాకున్నది ఈ మైంట్రీ ఒక్కటే, ఈ కంపెనీ ఒక్కటే ఉంది. సో ఈ మైంట్రీ ఇంటర్వ్యూ కోసం నేను పెద్దగా ప్రిపేర్ కూడా అవ్వలేదు. కొన్ని బేసిక్ క్వశ్చన్లు ఏవైతే ఉంటాయో అవి ప్రిపేర్ అయ్యా, అంటే ప్రీవియస్ క్వశ్చన్లు ఉంటాయి కదా అవి ప్రిపేర్ అయ్యా. దాని తర్వాత కొన్ని కోడింగ్ క్వశ్చన్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ప్రిపేర్ అవ్వడం, వాటిని మళ్ళీ రివైజ్ చేసుకోవడం, ఇవన్నీ ఇలా జరుగుతూ ఉండే. అప్పటితో సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ అయిపోయింది. కాకపోతే నాకు కొంచెం డౌట్ ఉండే సెలెక్ట్ అవుతానా అవ్వనా అని చెప్పేసి, ఎందుకంటే లాస్ట్లో ఒక కోడ్ మంచిగా రాయలే కదా, ఎస్క్యూఎల్ కోడ్, ఇంకా సెలెక్ట్ అవుతానో లేదని చెప్పేసి చిన్న డౌటు. సరే ఏదో ఒకటి అయింది అని చెప్పేసి నేను మళ్ళీ నా పని చేసుకోవడం మొదలుపెట్టా. కొన్ని రోజులు అయిన తర్వాత నువ్వు సెలెక్ట్ అయిపోయావు బాబు, టెక్నికల్ రౌండ్ కూడా పాస్ అయిపోయి మొత్తం హెచ్ఆర్ రౌండ్ ఉందని చెప్పేసి మళ్ళీ మెయిల్ పెట్టారు.
సరే ఇంకా హెచ్ఆర్ రౌండ్ ఉంది కదా అని చెప్పేసి అనుకున్నా. హెచ్ఆర్ రౌండ్కి కూడా నేను కొంచెం ప్రిపేర్ అయ్యి కొన్ని బేసిక్ క్వశ్చన్లు ప్రిపేర్ అయ్యి అటెండ్ అయ్యా. హెచ్ఆర్ రౌండ్ కూడా మంచిగా పాజిటివ్గానే జరిగింది. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అయితే వచ్చేసింది అనమాట. సో మైంట్రీ కంపెనీకి వచ్చేసి మేము మొత్తం క్యాంపస్ నుంచి ఒక 300 మెంబర్స్ అయితే అప్లై చేశారు. దాంట్లో ఒక 70 మెంబర్స్ వచ్చేసి టెక్నికల్ రౌండ్ తర్వాత హెచ్ఆర్ రౌండ్కి క్వాలిఫై అయ్యారన్నమాట. ఈ హెచ్ఆర్ రౌండ్లో క్వాలిఫై అయ్యింది 12 మెంబర్స్. ఆ 12 మెంబర్స్లో కూడా నేను ఉన్నా. రీసెంట్గా 1 వీక్ బ్యాకే ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. ఇంకా జాయిన్ డేట్ అయితే రాలేదు. 1 ఇయర్ నేను వెయిట్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ కంపెనీస్లో ప్లేస్ అవ్వడానికి కూడా. కాబట్టి లైక్ కోడింగ్ ఇవన్నీ బాగా నేర్చుకుంటూ ఉండండి కాలేజ్ నుంచే. నేను కాలేజ్లో స్టార్ట్ చేయడం వలన నాకు కొంచెం హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. నేను పెద్దగా స్ట్రెయిన్ అవ్వలేదు, ఎందుకంటే నాకు కొంచెం కోడింగ్ వచ్చు కదా. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ వస్తుంది కదా అని చెప్పేసి ఒక నమ్మకంతో అయితే ఉన్నా. కాబట్టి మీ కోడింగ్ అయితే మీరు కాలేజ్లోనే స్టార్ట్ చేయండి. ఈవెన్ దో లైక్ మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నా సరే, సెకండ్ ఇయర్లో ఉన్నా సరే, ఏ ఇయర్లో ఉన్నా సరే, కోడింగ్ అయితే అప్పుడే స్టార్ట్ చేయండి. సో ఇది వీడియో లాస్ట్ వరకు వచ్చేసాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కొంచెం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేశారంటే మనకు కొంచెం రీచ్ కూడా పెరుగుతుంది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ యూ వెరీ మచ్.